మంత్రి నారా లోకేష్ పై భూమన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. భూమన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టెంపుల్ సిటీని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని భూమన ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో గంజాయి బ్యాచ్తో గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. అంత ఎండలో తిరుపతికి వచ్చి P4 కార్యక్రమం పాల్గొని రాత్రి 9:30 వరకు కష్టపడుతున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి అంటే ఈరోజు మన భారతదేశంలోనే అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మనం హ్యాపీగా ఉండాలి, మన ఆనందంగా ఉన్నాం. కానీ ఈరోజు కరుణాకర్ గారు నిన్న అంటారు 21 ఎకరాలు ల్యాండ్ని 1400 కోట్లకి అమ్మేశారనేసి. అసలు ఇదేనా హైదరాబాద్ కోకాపేటలో అయితే ఎకరా 100 కోట్లు ఉంటుంది, తిరుపతిలో 100 కోట్ల రూపాయలతో భూమి ఎక్కడైనా ఉంటుందా? పోనీ మనం చూసినట్టయితే అందరూ తిరుపతి తెలిసిందే కదా. ఈ రోజు అక్కడ మనం స్క్వేర్ యార్డ్ వేసుకున్నా కూడా సుమారుగా 50,000 పైన ఉండదు. అట్లా ఎత్తుకున్నా కూడా ప్రైవేట్ ల్యాండే సుమారు 200-250 కోట్లు ఉంటుంది అంతే. కానీ అట్లాంటి దాన్ని అవగాహన లేకుండా 1400 కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ అమ్మారంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే కాకుండా ఈరోజు దాని చుట్టుపక్కల ల్యాండ్స్ అన్ని కూడా కొని రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు దాంట్లో పొలాలన్నీ కొనాలనుకుంటున్నారు. మీరే చెప్తున్నారు తిరుచానూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అనేసి. పని ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఎక్కడైనా పొలాలు ఉన్నాయా? పని కొనేదానికి ఎవరికైనా పొలాలు ఉన్నాయా? పని వాళ్ళు ఏమైనా కొని ఏమన్నా అక్కడ ఏమన్నా లేఅవుట్ చేసేదానికి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడో 15 సంవత్సరాలు ముందుగానే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా అక్కడ లేఅవుట్స్ అన్ని వేసి కూడా ఫ్లాట్స్ అన్ని కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు చూస్తే మీరే చూడండి, ఈ రోజు మొత్తం కూడా ఇది ఈ రోజు శాటిలైట్ వ్యూ కూడా ఎక్కడైనా మీకు అడైనా ఖాళీ స్థలాలు కనిపిస్తాయో చూడండి. ఈ ఒక్క ఫ్లాట్ తెప్పితే ఎక్కడ కూడా నీకు ఎక్కడ అసలు ల్యాండ్స్ అనేది కనపడవు ఎక్కడ, ఎందుకంటే అంత డెవలప్డ్ సిటీ అది. సో దాంట్లో ఈ రోజు ఏదో ఒకటి అనాలా, గవర్నమెంట్ మీద బుడదొబ్బేయాలనేసి అని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇంత పెద్ద ల్యాండ్ దానికి ఆనుకొని మొత్తం కూడా చెరువు ఉండదు. ఈ బఫర్ జోన్ ఇవన్నీ పోతే వాళ్ళకి వచ్చే ల్యాండ్ ఎంత వస్తుంది దాంట్లో? ఈ రోజు అన్ని రూల్స్ ప్రకారం మా గవర్నమెంట్ లో ఎంత స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నారు అందరూ చూస్తున్నాం. ఈ రోజు ఎక్కడ కూడా చిన్న డీవియేషన్స్ కూడా మనం ఎంకరేజ్ చేయట్లేదు. అట్లాంటిది ఈ రోజు అసలు కార్పొరేట్ కంపెనీస్ తిరుపతి రావాలంటేనే ఎవరు రావట్లేదు. కానీ మా యువనాయక్ నారా లోకేష్ గారు చొరవతో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చొరవతో ఇచ్చినటువంటి వాళ్ళకి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తిరుపతి చేసినా హైదరాబాద్ లో చేసినా ఏ కార్పొరేట్ సిటీ చేసినా ఒకటే. కానీ ఇక్కడ వచ్చే రెవెన్యూ ఎంత, అక్కడ వచ్చే రెవెన్యూ ఎంత వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసుకొని మనం తిరుపతిని డెవలప్ చేయాలా. తిరుపతి ఒక పిల్గ్రిమ్ సిటీ, ఎందుకంటే సుమారు ఇక్కడ ప్రతిరోజు కూడా 70,000 మంది దర్శనం చేసుకుంటారు. ఇంకో 70,000 మంది అదనంగా కిందన ఉంటున్నారు. అంటే సుమారుగా 1.5 lakh ఫుట్ ఫాల్ తిరుపతికి ఉన్నప్పుడు, తిరుపతి ఈ రోజు యావరేజ్ గా మీరు చూసుకున్నట్టయితే ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఈ రోజు నేను అంటారు తిరుపతిలో పాత హోటల్స్ కట్టిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, హోమ్ స్టేస్ అంతా కూడా ఇబ్బంది పడతాయనేసి. 5 స్టార్ హోటల్లో దిగేటువంటి పిలిగ్రిమ్ ఎవరైనా హోమ్ స్టేలు దిగుతారు? ఎప్పుడైనా ఎక్కడైనా 5 స్టార్ హోటల్ దిగే వాళ్ళు 5 స్టార్ హోటల్ దిగుతారు, హోమ్ స్టేలు దిగారు, హోమ్ స్టేలు దిగుతారు. ఇంత పెద్ద పిలిగ్రిమ్ సిటీలో ఈ రోజు మనకు ఉండేటువంటి 5 స్టార్ హోటల్ రూమ్స్ సుమారుగా 800 నుంచి 850 రూమ్స్ ఉన్నాయి అంతే. ఈ రోజు 1,00,000 మందిని మనం యావరేజ్ చేస్తున్నా కూడా 10% ఆఫ్ క్రీమ్ క్రోడ్ తీసుకుంటే కూడా 10,000 మంది సుమారుగా ఉంటారు. ఈరోజు క్రీమ్ క్రోడ్ 10,000 మంది అంటే మనకు సుమారుగా 4,000 రూమ్స్ తిరుపతిలో నీడ్ ఉంది. ఇంకా ఇప్పుడు కట్టే హోటల్స్ ఏవైతే కొత్తగా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చామో, లెమన్ ట్రీ కావచ్చు, మ్యారిట్ కావచ్చు, నోవాటెల్ కావచ్చు, పోస్ట్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి కాకుండా ఇంకా కూడా మనకు 2,000 రూమ్ షార్టేజ్ ఉన్నాయి తిరుపతి ఈరోజు. అసలు ఏమైనా ఐడియా ఉందా, అవగాహన ఉందా? ఏదంటే అది మాట్లాడతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా చూస్తున్నాం ఈరోజు.